ఖమ్మం జిల్లా కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నీరజాదేవి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మహిళలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీదని ఆమె అన్నారు. కల్లూరు ఎస్ఐపై జరిగిన దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. దోషులు ఎంతటి వారైనా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. చౌదరి హోటల్లో జరిగిన వ్యక్తిగత గొడవలకు పార్టీకి ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమైకి ఆ గొడవను ఆపాదించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే జోలికి వస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఒక ఏఎంసీ మహిళా చైర్పర్సన్ గా కానివ్వండి లేదా ఒక ఎస్ఐ గారిగా కానివ్వండి, ఈ రోజు మీరందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. మాకు మైక్ ఇచ్చిన తర్వాత మాకు ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ ఏం జరిగింది, ఏం చేయాలి, మా పని ఏంటి, మేము ఎలా చేయాలి అన్నది మాత్రమే మేము చూస్తాం. కానీ వేరే ఏదో ఇది పార్టీ, ఈ పార్టీనా ఆ పార్టీనా, మేము జంట లేడీనా అనేది చూడము. మన ఎస్ఐ గారు కూడా అదే చేశారు. ఆవిడ కూడా ఈ టైం ఈవినింగ్ టైము అది ఇది అని ఆవిడ ఏం చూసుకోవాలా, తన పనేంటి, తన ఒక ఎస్ఐ అంతే, అదొక్కటి మాత్రమే ఆవిడ గుర్తుంది. కాబట్టి ఈ రోజు ఆ సంఘటన అలా జరిగింది. మరి వాళ్ళు తాగున్నారా ఏంటా అనేది మాకు అవసరం లేదు. ఆవిడ పని చేస్తున్నారు కాబట్టి, ఆవిడ ఎస్ఐ కాబట్టి మాత్రమే ఆవిడ అక్కడికి వెళ్ళారు. మరి అలాంటి టైంలో వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళు అవమానించిన విషయం అంటే అదే పురుషులైతే మరి ఇంకో రకంగా ఉండేదా అని నేను ప్రశ్నిస్తున్నా. మహిళ కాబట్టి ఇలా చేశారా? మహిళ అయినా సరే మా జోలికి వస్తే అంతు చూడాల్సిందే. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో మన మహిళా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇవాళ మన పేపర్లో చూసాం. వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడ్డాయి ఏంటి అనేది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నట్టుగా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు వాళ్ళు మాట్లాడుతుంటే, మరి కవితక్క గారిని ఆ రోజు జైల్లో పెడితే ఒక్కరైనా సరే ఖండించి కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ తండ్రి గారే వెళ్ళి ఆవిడ పక్కన నిలబడి, అమ్మ నువ్వు ముందు బాధపడకు, ఏం జరిగినా సరే తర్వాత చూద్దామనే విషయాన్ని వాళ్ళే కుటుంబ సభ్యులే ధైర్యాన్ని ఇవ్వలేకపోయారు. అలాంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ మరి మన మహిళా ఎమ్మెల్యే గారిని, వారి రాష్ట్ర నాయకులైనటువంటి మట్టా దయానంద్ గారిని అనడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. మరి వాళ్ళ హయామాలో జూదాలాడారు, పేకాటలాడారు, అన్ని క్లబ్లు అన్ని రకాలుగా నిర్వహించుకొని